హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళామండి. అర్ధనారీశ్వర్ టెంపుల్ మాదాపూర్లో ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళామండి. ఇలా టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్తోనే ఇలా అన్నీ అమ్ముతున్నారు, దీపాలు, కొబ్బరికాయ, ఇవన్నీ. సరే అనేసి నేను ఒక దీపం వెలిగిద్దామనేసి వత్తులు దీపాలు తీసుకున్నాను. 365 వత్తులు దీపం తీసుకున్నాను ముట్టిద్దామనేసి. ఇలా ఇక్కడ నేను వత్తులు వెలిగించానండి. ఇక్కడ పక్కనే ఆవులు కూడా ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే అక్కడ గడ్డి కూడా ఉంది, గడ్డి పెట్టవచ్చు ఆవులకి. వాళ్ళు కొంతమంది తీసుకొని ఇస్తున్నారు. మీకు ఫీడ్ చేయాలనుకుంటే మీరు తీసుకొని ఆవులకి కూడా తినిపించవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే హాఫ్ వచ్చేసి శివుడు ఉంటాడు, హాఫ్ వచ్చేసి పార్వతీదేవి ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. మనం ఫొటోస్ అయితే లోపల నుంచి తీసుకునే అవైలబుల్ లేదు. ఇక్కడ గజస్తంభం నుంచే మనం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు. లోపలైతే తీసుకొని ఇవ్వట్లేదు అసలు ఏమీ. ఇలా ఇక్కడ నుంచే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు అంతే, దీని ముందు నుంచే. మరి గుడి లోపలైతే కెమెరా అవి ఏం అలో చేయట్లేదు. ఇలా పక్కనే శివుడు ఇంకా పార్వతి ఇలా త్రిశూలం ముందు కూర్చున్నట్టు ఉంది. దీని ముందు అందరూ ఇంకా పిక్స్ దిగుతున్నారు. లైటింగ్స్తో పెట్టారు. ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంది, సిట్టింగ్ అవైలబుల్ కూడా ఉంది. ఇక్కడ గుడికి ఆనుకొనే పక్కనే మళ్ళీ ఇంకో చిన్న గుడి అమ్మవారిని పెట్టారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఇలా వెనకాల బ్యాక్ సైడ్ త్రిశూలం ఉందండి. ఇలా కోట్స్ కూడా రాసి పెట్టారు. మనం ఇట్లా ప్రదర్శనలు చేసేటప్పుడు ఇవన్నీ మనం చూడొచ్చు. ఇది మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అండి టెంపుల్. నేను వెనక నుంచి మొత్తం తీసాను ఎలా ఉంది అనేసి. అదనేసి పక్కన ఎంట్రన్స్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఈ టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా మేము ఇలా ఈ టెంపుల్ చూసుకొని మినీ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి బయలుదేరామండి. అది నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూడండి. Thank you for watching my vlog. Please do subscribe, like and share.